చేశాడు. అండ్ మేము మామూలుగా ట్రైలర్ చూసినప్పుడు కానీ ఫస్ట్ గ్లిమ్స్ అవి చూసినప్పుడు కానీ తాత మన వాళ్ళ అనుబంధం అయి ఉంటుంది ఈ సినిమా అనుకున్నాం. బట్ అంతకుమించి ఒక మెచ్యూర్డ్ ప్రేమ కథని ఇందులో చూపించారు. ఒక వయసు తర్వాత వచ్చే ప్రేమని ఎలా చూస్తారు? అదే సినిమాలో చూపించింది అదే కదండి. ఒక వయసు తర్వాత బాండేజ్ వస్తుంది తప్ప అంటే ఫిజికల్ లవ్ ఉండదు. అది అందంగా చూపించాడు, అందంగా చెప్పాడు. నాకు తాళ్ళూరు రామేశ్వరి గారికి మధ్యలో ఒక పరిధులు దాటనటువంటి ఆప్యాయత, ప్రేమ అనే పదం ఎందుకంటే అన్నిటికీ వాడుతున్నాం కాబట్టి దాన్ని కాకుండా ఒకళ్ళ మీద ఒక చిన్న కన్సర్న్, హ్యూమన్ టచ్, దాంతో అయ్యో ఇలా మాట్లాడి ఇలాంటి కంపానియన్ ఉండే ఒక వ్యక్తి ఉంటే బాగుండు కదా అని తను అనుకోవటం, నిజంగా ఎంత కోల్పోయాను, ఇట్లాంటి వాళ్ళు ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు కదా అని టూ సోల్స్ ఆలోచించేటువంటి విధానాన్ని అద్భుతంగా సెల్యులైట్ చేశారు ఈ సినిమాలో. సో అందుకనే అది ఇప్పటివరకు హౌస్ఫుల్ కలెక్షన్స్ ఎందుకు చూస్తున్నారు, ఓన్లీ కామెడీ అంటే కామెడీతో పాటు ఎక్కడో ఒక చిన్నపిల్లలకు కూడా అయ్యో మా తాత ఇలా ఉన్నాడే, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనే ఫీల్ ఆడియన్స్లో కలిగింది. అందుకని ప్రతి వాళ్ళకి ఇది చూడాలనే కోరిక కలిగింది. బట్ యాజ్ ఇట్ ఈస్ కామన్గా ఏంటంటే నా ఏజ్ వాళ్ళకి ఆ సినిమాలో క్యారెక్టర్ ఏజ్ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అండ్ సినిమాల్లోనే ఉంటూ థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఒక యంగ్స్టర్ ఎవరో అండి, ఒక అమ్మాయి అనుకుంటారు 18-19 years ఉంటాము, మా తాతను చాలా మిస్ అయినా నా చెయ్యి ఇలా పట్టుకుని ఏడ్చింది అన్న. అంటే అంత రిలేట్ అవుతున్నారండి క్యారెక్టర్కి. ఈ జనరేషన్ ఆలోచన విధానాన్ని మార్చచ్చు కూడా ఈ విధంగా మార్చడానికి ఆలోచన, లేకపోతే ఆ రెండు క్యారెక్టర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. తాత అందుకోసం అని చెప్తున్నాడు అన్నప్పుడు ఈ జనరేషన్ని మార్చడానికి అని చెప్పడానికి ఈ క్యారెక్టర్. వాడి వరకు వాడు సెల్ఫిష్గా ఉండేవాడు, అలా కాదు తాత ఇలా ఇబ్బంది పడుతున్నాడు, తాతని ఒక మంచి పొజిషన్లో మనం చూడాలని అదే యంగ్స్టర్స్లో రాగలిగితే మా జీవితం ధన్యమైనట్టు. ఈ సినిమా గురించి బ్రహ్మానందం సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు ముఖ్యంగా కొంచెం కుర్రాళ్ళు, అరే కొంచెం ఓల్డ్ పీపుల్ అమ్మా నాన్నని చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనే థాట్ 1,000,000 మందిలో 1,00,000 మందిలో ఒక్కడికి వచ్చినా సరే మా సినిమా సక్సెస్, మేము సక్సెస్ అని నమ్మకం. బ్రహ్మానందం సినిమా నిర్మాత